ఎమ్మెల్యే నాగరాజుకు వ్యతిరేకంగా వరంగల్ జిల్లాలో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. వర్ధన్నపేట అంబేద్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించి నాగరాజు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మాదిగులు బ్లాక్ మెయిలర్స్ అంటూ మాదిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆలయాలు కడితే భిక్షగాళ్లు తయారవుతారు అంటూ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న నాగరాజు వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. మాదిగ సోదరులకు హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే నాగరాజును కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ధర్నాని అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆందోళనకారులు అదుపులోకి తీసుకుని పోలీసులు వర్ధన్నపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. నియోజకవర్గంలో అసలు పరిచయం లేని వ్యక్తికి ఇక్కడున్న ప్రజలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అధికారాన్ని అంటగట్టిండ్రు. దాని వెనుక ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఏదో అదృష్టవశాత్తు అనుకోకుండా ఆయన ఎమ్మెల్యే అయినా ఈయన వెనక ముందు చూడకుండా కుల రాజకీయాలు చేస్తూ, మత రాజకీయాలు చేస్తూ ఒక ఐపీఎస్ క్యాడర్ లో ఉన్న వ్యక్తికి ఏ సందర్భంలో ఏం మాట్లాడాలనే ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ సమాజంలో అత్యధికంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎన్నో యుగాల నుండి వస్తున్నటువంటి దేవాలయాల సంస్కృతిని మొత్తాన్ని కాలరాస్తూ ఇవాళ దేవాలయాలు కట్టిస్తే అడుక్కునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అని చెప్పి మాట్లాడడం అది ఎంతవరకు సబబు, ఇది ఎంత సిగ్గు చేయడం అనేది తను ఆలోచించాలి. అసలు ఆలయాలు ఎప్పుడు వచ్చినాయి, బళ్ళు ఎప్పుడు వచ్చినాయి? ఈ బడి అనే వ్యవస్థ లేక ముందు నుండే ఆలయాల్లోనే చదువులు జరిగినాయి. ఈ చరిత్ర నీకు తెలవదా? ఈ చరిత్ర తెలవకుండానే నువ్వు ఐఏఎస్ ఎట్లా పాస్ అయినావు? మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఈ నియోజకవర్గం నుండి ఇదే స్థానంలో ప్రెస్ మీట్ పెట్టి బేషరతుగా హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. మేము నలుగురం మాత్రమే ఇక్కడికి వచ్చినాం. మా హిందువులకు సంబంధించిన వివిధ శాఖలన్నీ కూడా రోడ్డెక్కితే మా భారతీయ జనతా పార్టీ కనుక వాళ్లకు అండగా దండగా ఉంటే ఇవాళ అఖిల పక్షం కూడా దీనికి సపోర్ట్ కలవడానికి సిద్ధంగా ఉన్నది.